వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. గులాబీ గూటిలో ముందస్తు ముసలం మొదలైందా? నియోజకవర్గాల్లో ఉన్న లీడర్లపై బాస్ థర్డ్ ఐ నిఘా పెట్టారా? రాబోయే ఎన్నికల్లో సీటు దక్కాలంటే ఇప్పటి నుంచే రూటు మార్చాల్సిందేనా అంటే అవునని అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. బీఆర్ఎస్ లీడర్లకు గులాబీ దళపతి కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇకపై షో ఆఫ్ నేతలకు కళ్ళెం వేసి క్షేత్రస్థాయిలో కష్టపడే వారికి పెద్దపీట వేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం నియోజకవర్గాల్లోని లీడర్ల యాక్టివిటీస్ పై అంతర్గత నిఘా పెట్టడమే కాదు, ఎవరి టికెట్ వాళ్ళ చేతుల్లోనే ఉందంటూ క్లియర్ కట్ హింట్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీలో గేర్ మార్చేందుకు అధిష్టానం స్కెచ్ వేసింది. మరి గులాబీ బాస్ వ్యూహాలు ఎలా ఉన్నాయి? లీడర్లలో వణుకు పుట్టిస్తున్న ఆ అంతర్గత నిఘా రిపోర్ట్లో ఏముంది? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ లీడర్లకు కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పార్టీలో ఇకపై షో ఆఫ్ నేతలకు కళ్ళెం వేయాలని అధిష్టానం గట్టి నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల్లో గులాబీ నేతలపై ఇప్పటికే అంతర్గత నిఘా మొదలైనట్లు తెలుస్తోంది. ప్రజాపల్ సాధారణంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించబోతున్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడ్డ లీడర్లకే రాబోయే రోజుల్లో సరైన ఫలితం దక్కనుంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారికే ప్రాధాన్యత ఉంటుంది. వచ్చే ఏడాది నుంచే మళ్లీ ఎన్నికల హడావిడి స్టార్ట్ కాబోతుండటంతో పార్టీ అలర్ట్ అయింది. ఇక గేర్ మార్చే టైం వచ్చిందని గులాబీ దళపతి డిసైడ్ అయ్యారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. లీడర్లు అధిష్టానం అనుకున్న మేర పనిచేస్తున్నారా లేదా అనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టారు. నియోజకవర్గాల్లో ఏ లీడర్ యాక్టివ్గా ఉంటున్నారనే అంశంపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎవరు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటున్నారనే దానిపై అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కష్టకాలంలో ప్రజల మధ్య ఉండేది ఎవరు అనేది టికెట్ కేటాయింపులో కీలకం కానుంది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకువెళ్తున్నారా లేదా అని పరిశీలిస్తున్నారు అధిష్టానం. అందుకే ఎవరి టికెట్ వాళ్ల చేతుల్లోనే ఉందంటూ బీఆర్ఎస్ అధిష్టానం క్లియర్ కట్ హింట్ ఇచ్చేసింది. ఈసారి పార్టీలో భారీగా యువరక్తం నింపాలనే సరికొత్త ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ పోరాడే వారికే రాబోయే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ అని తేల్చేశారు. పనితీరు మార్చుకోని నేతలకు ఈసారి చుక్కెదురు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వారికే భవిష్యత్తులో పెద్దపీట వేయనున్నారు. గులాబీ గూటిలో ఇప్పుడు అంతర్గత నిఘా ప్రక్రియ లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారనే పూర్తి సమాచారం కేసీఆర్ టేబుల్ పైకి చేరుతోంది. ప్రజాపక్షాన నిలబడే నాయకులకే రాబోయే రోజుల్లో అసలైన గుర్తింపు దక్కనుంది. వచ్చే ఏడాది రాబోయే ఎన్నికల కోలాహలానికి ఇప్పుడే పునాది వేస్తున్నారు. పార్టీలో ఇకపై గ్రూపు రాజకీయాలకు తావులేదని అధిష్టానం కరాఖండిగా చెబుతోంది. లీడర్ల పనితీరును ఎప్పటికప్పుడు బేరోజు వేసేందుకు ప్రత్యేక టీమ్స్ రంగంలోకి దిగాయి. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతవరకు కృషి చేస్తున్నారనేదే ఇప్పుడు ముఖ్యం. ప్రజాదరణ ఉన్న నాయకులకే రాబోయే ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంటుంది. టికెట్ ఆశించే ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గాల్లో యాక్టివ్గా మారాల్సిందే. అధిష్టానం తీసుకున్న ఈ తాజా నిర్ణయం బీఆర్ఎస్లో సరికొత్త జోష్ నింపనుంది. షో ఆఫ్ నేతలకు ఇకపై బీఆర్ఎస్లో పప్పులు ఉడకవనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో తిరగకుండా హైదరాబాద్కే పరిమితమయ్యే లీడర్లకు ఇది గట్టి హెచ్చరిక లాంటిది. ప్రజాపల్స్ ఎలా ఉందో తెలుసుకునేందుకు కేసీఆర్ సరికొత్త సర్వేలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనేది అధిష్టానం అసలు ప్లాన్. అందుకోసం ఇప్పటి నుంచే లీడర్ల ప్రవర్తనను, వారి యాక్టివిటీస్ ని గమనిస్తున్నారు. ఎవరైతే ప్రజలతో మమేకమై ఉంటారో వారి సీటు భద్రంగా ఉంటుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఎవరు ముందుంటారనేది లెక్కిస్తున్నారు. యువతకు పెద్దపీట వేయడం ద్వారా పార్టీకి కొత్త కళ తీసుకురావాలని చూస్తున్నారట. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మరింత అగ్రెసివ్ పాలిటిక్స్ చేయబోతోందని క్లియర్గా అర్థమవుతోంది. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు.
బీఆర్ఎస్ అధిష్టానం గేర్ మార్చడంతో లీడర్లందరిలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. అంతర్గత నిఘా నీడలో ప్రతి ఒక్కరి పనితీరు నిరంతరం రికార్డవుతుంది. వచ్చే ఏడాది నుంచే ఎన్నికల మూడ్ రాబోతుండటంతో సమయం అస్సలు లేదు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎవరు ప్రజల మధ్య ఉంటున్నారు, ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో తేలిపోనుంది. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా రోడ్లపైకి వచ్చి పోరాడాలని స్పష్టం చేశారు. ఎవరి టికెట్ సాధించుకోవాలన్నా అది వారి స్వయం కృషిపైనే ఆధారపడి ఉంటుంది. పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పట్టుకోల్పోకుండా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయాలు తప్పడం లేదు. కష్టపడే గుణం ఉన్నవారికే రాబోయే ఎన్నికల రేసులో చోటు దక్కుతుంది. ప్రజల నాడి పట్టుకున్న నాయకుడే అసలైన లీడర్ అని కేసీఆర్ నమ్ముతున్నారు. అందుకే రాబోయే ఎన్నికల టికెట్ల కేటాయింపులో ప్రజాపల్స్కే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నియోజకవర్గాల్లో గులాబీ లీడర్ల కదలికపై నిఘా పెట్టడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు యాక్టివ్గా ఉంటూ ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటున్నారో వారికే టికెట్ దక్కుతుంది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో లీడర్లు విఫలమైతే చర్యలు తప్పవు. వచ్చే ఏడాది నుంచి ఎన్నికల హడావిడి మొదలవుతున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉన్న నేతలకు ఇకపై ఆటలు సాగవని అధిష్టానం హెచ్చరించింది. తమ టికెట్ కాపాడుకోవడానికి లీడర్లు ఇప్పుడే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిష్టానం ఫోకస్ అంతా ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ఉన్న లీడర్ల పనితీరుపైనే ఉంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ బీఆర్ఎస్ అధిష్టానం రూటు మార్చేసింది. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే వారికే రాబోయే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ అని తేల్చి చెప్పడంతో లీడర్లంతా ఇప్పుడే నియోజకవర్గాల బాట పడుతున్నారు. మరి గులాబీ బాస్ వేసిన ఈ సరికొత్త వ్యూహం పార్టీలో ఎలాంటి మార్పులు తెస్తుందో, ఎవరి సీట్లకు ఎసరు పెడుతుందో చూడాలి.